మహేష్ బాబు ముందు విడుదలకు ముందే తన సినిమా గుంటూరు కారం విడుదలకు ముందే రికార్డులను తనదైన స్థాయిలో సెట్ చేసి అలా వదిలిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే గుంటూరు కారం సినిమా ట్రైలర్ విడుదలైందో ఈ సినిమా 24 గంటల్లోనే 37 మిలియన్ల వ్యూస్ను సాధించి మొత్తానికి ఒక సరికొత్త రికార్డును సెట్ చేసింది. నిజానికి నిన్నటి వరకు కూడా ఇది సలార్ ట్రైలర్ విషయంలో ఉండేది. తొలి 24 గంటల్లోనే ఈ సినిమా 32.5 మిలియన్ వ్యూస్ను సాధించింది, ఒక రికార్డుని క్రియేట్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ దాన్ని ఇప్పుడు మహేష్ బాబు అధిగమించడం అనేది చాలా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ వచ్చింది. ఎందుకు ఇది గొప్ప విషయం అంటే కనుక సలార్ అనే సినిమా పాన్ ఇండియా సినిమా, అనేక భాషల్లో దీనికి సంబంధించి అంతా కూడా ట్రైలర్ అన్నీ విడుదలవుతుంటే ఓవరాల్ రెస్పాన్స్ను బేస్ చేసుకుని అది 32 మిలియన్స్ అనేవి తొలి 24 గంటల్లో వచ్చిందని చెప్పేసి అనుకుంటే, కేవలం మహేష్ బాబు సినిమా సింగిల్ లాంగ్వేజ్లో విడుదలవుతుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల వరకే. నార్త్లో కూడా పెద్దగా అంటే కొన్ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో కొన్ని లొకేషన్స్లో ఈ సినిమా విడుదలవుతుంది. బట్ ఓవరాల్గా మాత్రం తెలుగు ప్రజలే ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అలాంటిది ఇలాంటి ఫస్ట్ నుంచి కూడా ఒక క్రేజ్ అనేది నెలకొంది ఈ కాంబినేషన్లో. ఎప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అంటే సాయంత్రం విడుదలవుతుంది అనుకుంటే కనుక ఆ రోజు ఉదయం నుంచి కూడా గుంటూరు కారం ట్రైలర్కి సంబంధించి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో గుంటూరు కారంకి సంబంధించి ఒక హ్యాష్ ట్యాగ్ అనేది అంత కంటిన్యూ అవుతూ వచ్చింది. సో దానికి తగ్గట్టుగానే వన్స్ అది విడుదల అవడంగానే 24 గంటల్లో రిపీటెడ్గా ఈ ట్రైలర్ని చూడటం, సో దానికి తగ్గట్టుగానే 37 మిలియన్ వ్యూస్ అనేది గుంటూరు కారం సినిమాకి రావటం జరిగింది. ఇది పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమాలను అధిగమించి ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక సినిమా, ఒక హీరోకి సంబంధించిన సినిమా ట్రైలర్ ఈ రకమైన వ్యూస్ని సాధించిందంటే అది సాధారణ విషయం కాదు. అలాంటి రికార్డులు కేవలం మహేష్ బాబుకే సాధ్యం. నిజానికి ఇప్పటివరకు ప్రాపర్ మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్, ఆయన క్రేజ్ని తీసుకుంటే కనుక శ్రీమంతుడు తర్వాత ఎందుకో ఆ స్థాయిలో ఒక జెన్యూన్ సినిమా, ఒక కంటెంట్ అనేది మహేష్ బాబు కెరీర్లో ఇంకా పడలేదు. ఎంతో కొంత ఏ సినిమా వచ్చినప్పటికీ, కమర్షియల్గా వర్కౌట్ అయినప్పటికీ, ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా సినిమాలు తీసినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఒక జెన్యూన్ అటెంప్ట్ అనేది ఆయన కెరీర్లో ఎంతవరకు కనిపించలేదు. మళ్ళీ శ్రీమంతుడు తర్వాత ఆ స్థాయిలో ఒక క్రేజ్ అనేది, నిజానికి లాస్ట్ సినిమా విషయం సర్కారు వారి పాట విషయంలో కూడా క్రేజ్ ఉన్నప్పటికీ కూడా అది సెకండ్ హాఫ్ విషయంలో ఆ బ్యాంకు గురించి అదంతా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పడం అనేది చాలామందిని నిరాశపరిచింది. మహేష్ లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకుని మెసేజ్లు ఓకే ఎంతవరకు కొంతవరకు ఇవ్వచ్చు, కానీ ఆయనలోని మాస్ పొటెన్షియాలిటీని బేస్ చేసుకుని, ఆయనకున్న క్రేజ్ బేస్ చేసుకుని సినిమాలను తీయాలి. కానీ అప్పుడప్పుడు అంటే ఇలాంటి ఒక సన్నివేశాలను పెట్టి కొంచెం సినిమా స్థాయిని ఎంతో కొంత అంటే ఆ లెవెల్ని తగ్గించిన పరిస్థితి ఉంది సినిమాల విషయంలో. బట్ ఎంత ఉన్నప్పటికీ కూడా మహేష్ యొక్క క్రేజ్ అనేది ఆ సినిమాలను కమర్షియల్గా వర్కౌట్ చేయడంలో చాలా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. భరత్ అనే నేను విషయంలో కానీ, సర్కారు వారి పాట విషయంలో, మహర్షి విషయంలో, కంటెంట్ విషయంలో చాలా వరకు కూడా లోపాలు ఉన్నాయి. మేకింగ్ పరంగా కూడా చాలా లోపాలు ఉన్నాయి. కంటెంట్ పరంగా మహేష్ ఇమేజ్కి తగ్గట్టు ప్రాపర్గా సినిమాను సెకండ్ హాఫ్లో తీయలేకపోయారు దర్శకులు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. రివ్యూస్ కూడా అవే చెప్పాయి. ఒక మిక్స్డ్ టు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఇంకాస్త బెటర్గా తీస్తే ఈ సినిమాలు బాగుండేది అని చెప్పేసి రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా మహేష్కున్న క్రేజ్ మాత్రమే ఆ సినిమాలను కాపాడగలిగింది. ఓవరాల్గా ఆ సినిమాలు అంత భారీ విజయాలను అందుకోవడానికి, కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ వద్ద అంత సక్సెస్ని సాధించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మహేష్ క్రేజ్ మాత్రమే. బట్ ఈసారి మహేష్ క్రేజ్తో పాటు ఒక మంచి కథాబలం ఉన్న సినిమా, దానికి తోడు ఎప్పటి నుంచో అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక యాక్షన్ మాస్ రోల్లో మహేష్ని చూడాలి అని చెప్పేసి, ఒకడు తర్వాత అలాగే పోకిరి తర్వాత, సో అలాంటి ఒక యాక్షన్ మాస్ ఇమేజ్ను మహేష్ రోల్లో మొత్తానికి అంతా కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సినిమాను తీసుకురావడం అనేది, పైగా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ అనేది 14 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్, కొన్ని కాంబినేషన్లు మహేష్ అభిమానులు కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలాగో అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రావడం అనేది చాలా క్రేజీగా, కాంబినేషన్ సెట్ అవడమే చాలా క్రేజీగా ఉంటుంది. ఏ ప్రమోషన్ లేకుండానే అప్పటికప్పుడు బజ్ క్రియేట్ అయ్యే కాంబినేషన్స్గా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో, సో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కాంబోలో ఒక యాక్షన్ మూవీగా వస్తున్న క్రమంలో, సో ఈ సినిమాకున్న క్రేజ్కి అద్దం పడేలాగా కూడా 24 గంటల్లో ఈ ట్రైలర్ అనేది 37 మిలియన్ వ్యూస్ని సాధించడం అనేది, సో ఈ క్రేజ్కి అంతా ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక గుంటూరులో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ పూర్తిగా ఈ సినిమా మీద ఇప్పటికే వారం రోజుల ముందు నుంచి కూడా ఒక ఫేవర్ అనేది నెలకొంది. నైజాం లాంటి ఏరియాల్లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎంత టికెట్ అయినా పెట్టి ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని పండగ నేపథ్యంలో చూడటానికి కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సో అలాంటిది ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో చేస్తున్న తరుణంలో కంప్లీట్గా దీని తర్వాత ఒక ఫేవర్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ప్రధానంగా
ప్రీ రిలీజ్ బిజినెస్కి సంబంధించి చూసుకుంటే 134 థియరిటికల్ బిజినెస్, 134 కోట్లకు పైగా థియరిటికల్ బిజినెస్ అనేది ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాకి జరగడం అనేది ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సినిమా రికవరీ అవ్వాలంటే 135 కోట్ల వరకు షేర్ రావాల్సిన పరిస్థితి. మహేష్కున్న క్రేజ్, ఈ సినిమాకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుంటే చాలా ఈజీగా ఆల్మోస్ట్ 2 వీక్స్లో చాలా ఈజీగా దీనికి సంబంధించిన రికవరీ అనేది జరిగిపోతుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇటు ట్రేడ్ వర్గాల్లో కూడా కనిపిస్తుంది. నైజాం వరకు చూసుకుంటే 40 కోట్లకు పైగా బిజినెస్ జరగడం జరిగింది. నైజాంలో పీక్ అసలు మొత్తం 99% థియేటర్లన్నీ కూడా ఈ సినిమాకే ఉండటం, అవి కూడా సరిపోవు ఈ సినిమాకున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుంటే. విపరీతంగా ఆడియన్స్ వచ్చి తొలి రోజే ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని చెప్పి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఎంత పెట్టినప్పటికీ కూడా ఇంకా ఫుట్ఫాల్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. వన్స్ దీనికి పాజిటివ్ టాక్ వస్తే కనుక రిపీటెడ్గా ఇంకా మిగతా సినిమాలు ఉన్నప్పటికీ కూడా వాటిని చూసే విషయంలో ఎంత మేరకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది కంటెంట్ బాగుందని బట్టి ఉంటుంది. కానీ వన్స్ ఈ సినిమా బాగుంటే కనుక రెండోసారి కూడా ఇదే సినిమాను చూసేందుకు కూడా అంత ఏగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో నైజాంలో భారీ స్థాయి రిలీజ్ అనేది చూడబోతుంది. ఇక టికెట్ రేట్ హైకుల గురించి కూడా ఇప్పటికే పంపిణీదారులు కానీ మేకర్స్ కానీ ఇప్పటికే అప్లై చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా మరికొద్ది రోజుల్లోనే విడుదలకు ముందు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు అటు ఆంధ్రాలో చూసుకుంటే కనుక ఒక భారీ స్థాయి రిలీజ్ అక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ షోస్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే ఈ దానికి సంబంధించిన గుంటూరు కానుకు సంబంధించిన షోల హడావిడి అభిమానుల హంగామా అంతా కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలవుతుండగా ఆంధ్రాలో కూడా పండుగ నేపథ్యంలో స్పెషల్ షోలు ఏమన్నా ఉండే అవకాశం ఉందనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి సంక్రాంతి అంటే మనకి ప్రతిసారి ఉండేదే. సంక్రాంతి కేవలం తెలుగువారికి సంబంధించిన పండుగే కాకుండా ఇది ఒక సినిమా పండుగ కూడా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా పండుగకు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం, పండుగ పార్టిసిపేషన్లో సినిమాల పార్టిసిపేషన్ కూడా ఒక అంశంగా మారటం అనేది మన దగ్గర విపరీతంగా పెరిగిపోయింది. కరోనా తర్వాత మళ్ళీ సినిమాలకు ఆ రెస్పాన్స్ అనేది ప్రేక్షకుల నుంచి వస్తుంది అంటే కనుక సంక్రాంతి సినిమాల నుంచే హెవీగా ఉంటూ వస్తుంది. సో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఏడాది వస్తున్న ఈ సినిమాల్లో ఇది ఏ మేరకు అంటే ఒక భారీ సక్సెస్ అయితే కన్ఫర్మ్గా ఇది సాధిస్తుంది అని చెప్పేస్తుంది. బట్ ఏ మేర అది వసూలు చేస్తుంది, కమర్షియల్గా ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది. రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత చేయబోతున్నారు కాబట్టి అది ఒక పాన్ వరల్డ్ సినిమా. దానికి ముందు వస్తున్న ఈ సినిమా రీజనల్గా ఏ రికార్డులను క్రియేట్ చేయబోతుంది. నిజానికి ఫస్ట్ నుంచి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. RRR సినిమాకు సంబంధించి రీజనల్గా ఉన్న రికార్డులన్నీ ఈ సినిమా ఖచ్చితంగా బద్దలు కొడుతుంది, ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ 45 minutes మాత్రం ఎవరు ఊహించిన విధంగా ఆ స్థాయిలో మాస్ యాక్షన్ అంశాలతో కంప్లీట్గా మిళితం అయిపోయి మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పి ఒక హైప్ అయితే ఇప్పటికే వచ్చింది. సెన్సార్ టాక్ వచ్చిన ఏదైతే సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా అప్పటి వరకు ఉన్న నెగిటివిటీకి పోయి ఇండస్ట్రీలో గుంటూరు కారం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అని చెప్పేసి ఒక రిపోర్టు సెన్సార్ అయిన తర్వాత నుంచి కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి సో ఆ అంచనాలన్నింటిని ఇది ఏ మేరకు అందుకుంటుంది, ఏ స్థాయి రికార్డులను సాధిస్తుందని మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.